dear students, welcome to your academy. This is Raju Cherukuri. ఈ రోజు టాపిక్ వచ్చేసి we are going to discuss about calendar. ఏంటి క్యాలెండర్? క్యాలెండర్ కి సంబంధించి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి క్యాలెండర్ పైన ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, క్యాలెండర్ కాన్సెప్ట్స్ ఏంటి, ఆ కాన్సెప్ట్స్ ని ఏం గుర్తుపెట్టుకోవాలి, ఆ కాన్సెప్ట్స్ వల్ల మనకి ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందనేది డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ఏరోస్ అకాడమీ అనే ఛానల్ ని యూట్యూబ్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకోసం ఏరోస్ అకాడమీ అనే ఒక ఎడ్యుకేషన్ యాప్ ని తీసుకొచ్చాము. మీ మొబైల్లో నుండి గూగుల్ ప్లే స్టోర్ లో ఏరోస్ అకాడమీ అనే ఎడ్యుకేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మేము మీకు బెస్ట్ ట్రిక్స్ ని బెస్ట్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాం. సో అదేవిధంగా మనం ఇప్పుడు క్యాలెండర్ అనే టాపిక్ ని డిస్కస్ చేస్తున్నాము. క్యాలెండర్ కాన్సెప్ట్స్ ఏంటి? మరి క్యాలెండర్ కాన్సెప్ట్ అంటే క్యాలెండర్ లో మనకు తెలుసు 12 మంత్స్ ఉంటాయి, 365 డేస్ ఉంటాయి. మనకి నార్మల్ ఇయర్ ఉంటుంది, లీప్ ఇయర్ ఉంటుంది. మరి నార్మల్ ఇయర్ లో ఎన్ని డేస్ ఉంటాయి, లీప్ ఇయర్ లో ఎన్ని డేస్ ఉంటాయి, మంత్ కి ఎన్ని డేస్ ఉంటాయి, ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేసుకోగలిగితే మనకి మొదటగా మంత్స్ ఉంటాయి. ఓకే, సో మంత్స్ అంటే ఇయర్ లో మనకు 12 మంత్స్ ఉంటాయి. దాంట్లో మొదటిది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. చూడండి, నెక్స్ట్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ విధంగా 12 మంత్స్ ఉంటాయి. మరి 12 మంత్స్ కి ఎన్ని డేస్ ఉంటాయి అంటే మనకి ఇక్కడ చూడండి, ఒకవేళ ఆర్డినరీ ఇయర్ అంటే మనం సాధారణ సంవత్సరం అంటాం. ఆర్డినరీ ఇయర్ సాధారణ సంవత్సరం. సాధారణ సంవత్సరంలో ఆర్డినరీ ఇయర్ లో ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. మరి 365 డేస్ లో మనకి ఎన్ని వీక్స్ ఉంటాయి, ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? అసలు ఆడ్ డేస్ అంటే ఏంటి అని అంటే ఆడ్ డేస్ అంటే విషమ రోజులు అంటాము. ఆడ్ డేస్ అంటే విషమ రోజులు అంటే వారంలో పూర్తిగా వారం అయిపోగా మిగిలిన రోజులను మనము ఆడ్ డేస్ అంటాము. ఇక్కడ చూడండి, సపోజ్ సాధారణ సంవత్సరంలో 365 డేస్ ఉంటే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే వీక్స్ ని ఐడెంటిఫై చేస్తే మనకు మిగిలిన రోజులని ఆడ్ డేస్ అంటాము. మరి ఇక్కడ 365/7 అనేది వీక్ లో 7 డేస్ కాబట్టి మనం 7 తో డివైడ్ చేస్తాము. 7 5 35, 7 2 14 అంటే మనకి ఇక్కడ 1 మిగిలింది. అంటే మనకు 1 అనేది ఆడ్ డే అంటే విషమ రోజు. అంటే 365 నార్మల్ ఇయర్ ఏదైతే సాధారణ సంవత్సరంలో మనం తీసుకుంటే ఆడ్ డేస్ మనకు 1 ఉంటుంది. ఇక్కడ ఇదే విధంగా మనం ఒకవేళ లీప్ ఇయర్ కనుక తీసుకుంటే మనకు 366 డేస్ ఉంటాయి. మరి 366 డేస్ లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అని అంటే సేమ్ మళ్ళీ 7 చేత డివైడ్ చేస్తే మనకు ఇక్కడ 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే ఉంటుంది. ఇక్కడ 2 ఆడ్ డేస్ వచ్చాయి. అంటే చూడండి, 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్ ఉన్నాయి. అంటే మనకి తెలుసు సంవత్సరానికి 52 వీక్స్ ఉంటాయి. నార్మల్ ఇయర్ అయినా కూడా లీప్ ఇయర్ అయినా కూడా. కానీ నార్మల్ ఇయర్ లో 1 ఆడ్ డే ఉంటుంది, లీప్ ఇయర్ లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఇది మనం గమనించాలి. అదే విధంగా ఇక్కడ చూస్తే మరి మంత్స్ మనం 12 మంత్స్ తీసుకున్నాం కదా. మరి మంత్స్ కి సంబంధించి మంత్ కోడ్స్ ఉంటాయి. వీటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మంత్ కోడ్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే మంత్స్ మనకు 12 ఉన్నాయి కాబట్టి 12 ని గుర్తుపెట్టుకోండి. 12 స్క్వేర్ అనుకుంటే 144 అంటే 144 అంటే 12 స్క్వేర్ కదా. నెక్స్ట్ 0 2 5 5 స్క్వేర్. నెక్స్ట్ 0 3 6 6 స్క్వేర్. నెక్స్ట్ 1 4 6 12 స్క్వేర్ ప్లస్ 2 అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తున్నాను, కానీ కోడ్స్ మాత్రం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. జనవరి 1, ఫిబ్రవరి 4, మార్చ్ 4, ఏప్రిల్ 0, మే 2, జూన్ 5, జూలై 0, ఆగస్ట్ 3, సెప్టెంబర్ 6, అక్టోబర్ 1, నవంబర్ 4, డిసెంబర్ 6. ఇవి మంత్ కోడ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇందులో మనకు ఆడ్ డేస్ కూడా ఐడెంటిఫై చేయాలి. మరి ఆడ్ డేస్ ఐడెంటిఫై చేయాలంటే ఎలా? చూడండి, మనకు
జనవరి తీసుకున్నట్టయితే జనవరిలో మనకు 31 డేస్ ఉంటాయి. మరి 31 ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? 7 చేత డివైడ్ చేయాలి. 7 చేత డివైడ్ చేస్తే 7 4 28 అంటే 3 మిగిలిన రోజులని 3 ఆడ్ డేస్. అంటే జనవరిలో మనకు ఎన్ని ఉంటాయి? 3 విషమ రోజులు ఉంటాయి. అదే విధంగా మరి ఫిబ్రవరి చూద్దాం. చూడండి, ఫిబ్రవరి వెరీ ఇంపార్టెంట్ అండి. ఫిబ్రవరిలో మనకు లీప్ ఇయర్ వచ్చే అవకాశం ఉంది. 29 డేస్ కూడా వస్తుంది. అంటే లీప్ ఇయర్ కనుక వస్తే మనకి చూడండి, లీప్ ఇయర్ అయినప్పుడు 29 డేస్ బై 7 అంటే 7 4 28 మనకు 1 మిగిలింది. లీప్ ఇయర్ కనుక వస్తే ఫిబ్రవరిలో 1 ఆడ్ డే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఫిబ్రవరిలో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 1 ఆడ్ డే ఉంటుంది. అదొకవేళ నార్మల్ ఇయర్ అయితే మనకు 0 ఆడ్ డేస్ ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరిలో నార్మల్ ఇయర్ అయితే 0 ఆడ్ డేస్ ఉంటుంది, లీప్ ఇయర్ అయితే 1 ఆడ్ డే ఉంటుంది. మిగతా దాంట్లో మాత్రం సేమ్ గా ఉంటాయి. నెక్స్ట్ మార్చ్ చూస్తే చూడండి, 30 డేస్ బై 7 7 4 అంటే 2 ఆడ్ డేస్ ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, మంత్ లో 31 డేస్ వస్తే 3 ఆడ్ డేస్ వస్తుంది, 30 డేస్ వస్తే 2 ఆడ్ డేస్ వస్తుంది. ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటే 0 ఉంటుంది, 29 ఉంటే 1 ఉంటుంది. ఇది ఇంకా అన్ని నెలల్లో మనకు సేమ్ కదా, 30 31 30 31 ఉంటుంది. కాబట్టి 31 వచ్చినప్పుడు 3 ఆడ్ డేస్, 30 వచ్చినప్పుడు 2 ఆడ్ డేస్ తీసుకుంటే సరిపోతుంది. ప్రతిసారి మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. మరి మంత్స్ లో జనవరిలో 31, ఫిబ్రవరిలో అట్లా ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటే మీకు ఒక ట్రిక్ నేను నేర్పిస్తాను, గుర్తుపెట్టుకోండి. చెయ్యి ఇలా పెట్టినప్పుడు మనకు ఇక్కడ ఇది పైన ఉంది కదా, దీనిని స్టార్ట్ చేస్తే ఇక్కడ ఏదైతే లోపలికి ఉంటుందో, ఈ వేళ్ళ మధ్యలో ఉన్నటువంటి లోపల ఉంటుందో, ఇది చూడండి, ఇది జనవరి అంటే పైన ఉన్నది 31 డేస్, లోపల ఉన్నది 30 డేస్. గుర్తుపెట్టుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఆగస్టు 31, జూలై 31, ఆగస్టు 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31. ఈ విధంగా ఈ ట్రిక్ కనుక మీరు ఉపయోగిస్తే మర్చిపోకుండా ఏ నెలలో 31 డేస్ వస్తుంది, ఏ నెలలో 30 డేస్ వస్తుంది అనేది మనకు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. మరి మంత్స్ కు సంబంధించి కూడా ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేశాం కదా. 31 డేస్ అంటే జనవరి ఎంత ఆడ్ డేస్? 3 ఆడ్ డేస్. మరి ఫిబ్రవరిలో 1 ఆడ్ డే ఆర్ 0 ఆడ్ డే, మార్చ్ లో 2 ఆడ్ డేస్, ఏప్రిల్ లో 2 ఆడ్ డేస్ మనకు తెలుసు. తర్వాత మేలో చూడండి, ఏప్రిల్లో మనకి ఎన్ని? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో మార్చ్ లో మనకు 31 డేస్ కాబట్టి 3 ఆడ్ డేస్, ఏప్రిల్ లో 2 ఆడ్ డేస్, మేలో 3 ఆడ్ డేస్, జూన్ లో 2 ఆడ్ డేస్, జూలైలో 3, ఆగస్ట్ లో 3, సెప్టెంబర్ లో 2, అక్టోబర్ లో 3, నవంబర్ లో 2, డిసెంబర్ లో 3. ఇవి ఆడ్ డేస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ మంత్ లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయనేది ప్రతిసారి మనం ఆ మంత్ కి ఇచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. కాబట్టి మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి సింపుల్ కోడ్, ఎప్పుడైతే జనవరి 1 నుంచి, సపోజ్ జనవరి 1 నుంచి జూలైలోనో లేకపోతే ఆగస్టులోనో అడిగాడు అనుకోండి, ఇప్పుడు జనవరి నుంచి మళ్ళీ కోడ్స్ అన్ని ఈ జనవరి నుంచి మనకు ఉన్నటువంటి ఏవైతే ఆడ్ డేస్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, రాయాల్సిన అవసరం లేదు. మనము జూన్ వరకు 6 ఆడ్ డేస్ తీసుకుంటాము. జూన్ వరకు 6 ఆడ్ డేస్ తీసుకుంటాము. చూడండి, 1 3 0 3 2 అంటే 3 + 3 6 + 2 8 8 + 3 11 11 + 2 ఎంత? 13. సో 13/7 అంటే 7 1 7 మనకు 6 ఆడ్ డేస్ మిగిలాయి. కాబట్టి ఇది ఎప్పటికీ కంటిన్యూ ఉంటుంది. జూన్ వరకు మనము 6 ఆడ్ డేస్ తీసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా జనవరి నుండి డిసెంబర్ వరకు లేకపోతే ఆగస్ట్ వరకు అడిగారు అనుకోండి, మనం డైరెక్ట్ గా జూన్ 6 వేసుకొని జూలై 3, ఆగస్ట్ 3 ఈ విధంగా మనము ఆడ్ డేస్ ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనము చేసే అవకాశం ఉంది. కాబట్టి మనము జూన్ వరకు గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ఒకవేళ కనుక మరి జూలై నుంచి ఇచ్చి ఏప్రిల్ వరకు, మే వరకు అడిగాడు అనుకోండి, అప్పుడు జూన్ నుండి డిసెంబర్ వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆడ్ డేస్ అన్ని 2 ఆడ్ డేస్. సో జూన్ నుండి డిసెంబర్ వరకు కంటిన్యూస్ గా ఉన్నప్పుడు 2 ఆడ్ డేస్ గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ గా మనం 2 ప్లస్ మిగిలిన మంత్ ఆడ్ డేస్ ని యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా కూడా మనం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. మరి ఇప్పుడు వీక్స్ మనం చూసినట్టయితే సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే.
చూడండి మనకు సండే వచ్చేసి 0, మండే 1, ట్యూస్డే 2, వెనస్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5 అండ్ సాటర్డే 6. ఈ విధంగా వీక్ కోడ్స్ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ వీక్ కోడ్స్ లో మనం ఎందుకు మండేని 1 తీసుకుంటున్నామంటే 0 1 0 1 01 అనేది క్యాలెండర్ స్టార్ట్ అయినప్పుడు 010101 అనేది మనకు మండేతో స్టార్ట్ అయింది కాబట్టి మనము మండేతో స్టార్ట్ అయింది కాబట్టి 1 తీసుకుంటాము. ఈ విధంగా మరి సండే 0 ఎందుకు అయింది అని అంటే మనకు వీక్ లో 7 డేస్ కాబట్టి మనకు 7 చేత డివైడ్ చేస్తాం కాబట్టి మండే 1 నుంచి ట్యూస్డే ఇట్లా 5 6 సండే 7 వస్తే 7/7 కాబట్టి మనకు 0 కాబట్టి మనం దీన్ని ఈ విధంగా 0గా తీసుకున్నాము. కాబట్టి సండే అనేది 0 ఉంటుంది, సాటర్డే వరకు 1 2 3 4 5 6 అనేది వీక్ డేస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ కాన్సెప్ట్స్ అనేది మనం అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోగలిగితే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు చూడండి బేసిక్ గా మనకు కావాల్సినటువంటివి మంత్ కోడ్స్, తర్వాత ఇయర్ కి సంబంధించిన ఇయర్ కోడ్స్. మరి ఇయర్ కోడ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఇయర్ లో మరి నార్మల్ ఇయర్ చూసాము, లీప్ ఇయర్. లీప్ ఇయర్ అంటే మనకు తెలుసు, లీప్ ఇయర్ అంటే లాస్ట్ టూ డిజిట్స్ 4 చేత విశేషంగా భాగించబడితే అంటే డివిజబుల్ బై 4 అంటాం కదా, 4 చేత డివిజబుల్ చేయబడితే అది మనకు లీప్ ఇయర్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం 2024 లో ఉన్నాం. బై లాస్ట్ 2 డిజిట్స్ మనం తీసుకుంటే 4 6 24 అంటే 2024 అనేది లీప్ ఇయర్ అవుతుంది. దీంట్లో మనకు 366 రోజులు వస్తాయి. ఈ విధంగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. మరి సెంచరీ ఇయర్ అంటాం, శతాబ్ది సంవత్సరం. సెంచురీ ఇయర్ అంటే సెంచరీ ఇయర్ అంటే ఏంటి? 100 200 300 400 ఇలా మనము సపోజ్ ఎవ్రీ 400 ఒకసారి ఇది లీప్ ఇయర్ వస్తుంది. ఓకే, సెంచరీ ఇయర్ అయితే ఎవ్రీ 400, ఇదేమో ఎవ్రీ 4 ఇయర్స్ ఒకసారి. నార్మల్ ఇయర్ వచ్చేసి ఎవ్రీ 4 ఇయర్స్ ఒకసారి లీప్ ఇయర్ వస్తే సెంచరీ ఇయర్ ఏమో ఎవ్రీ 400 ఇయర్స్ కి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. ఎగ్జాంపుల్ 800 1200 60 1600 2000 2400 2800. సో ఈ విధంగా ఎవ్రీ 400 ఇయర్స్ ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. అంటే శతాబ్ది సంవత్సరం సెంచరీ ఇయర్ which is divisible by 400, not 4 అండి. 400 చేత భాగించబడేది మనకు లీప్ ఇయర్ అవుతుంది. ఒకవేళ మనం సెంచరీ ఇయర్ సపోజ్ 100 తీసుకుందాం, 4 చేత డివిజబుల్ అవుతుంది. ఓకే, కానీ 100 అనేది లీప్ ఇయర్ కాదు, సెంచరీ ఇయర్. ఎందుకంటే సెంచరీ ఇయర్ అంటే బై 400 చేత డివిజబుల్ చేయబడాలి, కానీ ఇక్కడ అవ్వట్లేదు. చూడండి 400 తీసుకుంటే మనకు డివిజబుల్ అవుతుంది కాబట్టి ఇది శతాబ్ది ఇయర్, దీన్ని లీప్ ఇయర్ అని అంటాం. సో కాబట్టి ఈ లీప్ ఇయర్ ఇవి కూడా మనకు గుర్తుండాలి. అదే విధంగా మనకు ఇయర్ కోడ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇయర్ కోడ్స్ కూడా మనకు గుర్తుండాలి. మరి ఇయర్ కోడ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి మనము 1600 నుంచి తీసుకుంటున్నాం. 1600 నుంచి 1699 వరకు మనకు ఇయర్ కోడ్ 6. అదే 1700 నుంచి 1799 వరకు మనకు 4, 1800 నుంచి 1899 వరకు 2, 1900 నుంచి 1999 వరకు 0. అంటే మనం ఒక ఇయర్ ఇచ్చినప్పుడు ఆ ఇయర్ కూడా ఏ విధంగా తీసుకుంటామంటే ఆ ఇయర్ లో సపోజ్ 1942 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 1942 లో 1900 యొక్క ఇయర్ కోడ్ ఎంత? 0 అనేది మనం తీసుకుంటాము. మళ్ళీ ఈ 42 యొక్క కోడ్ మనము తీసుకుంటాము. సో 42 కోడ్ అంటే ఏంటి? ఈ 42 ను మనం 4 చేత భాగిస్తే లీప్ ఇయర్ కాదా తెలుస్తుంది. 4 1 4 2, కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. మనకి ఈ విధంగా తెలుసుకోవాలంటే మళ్ళీ ఈ 42 కనుక మనం 7 చేత డివిజబుల్ చేస్తే 7 6 42 అంటే 0 ఆడ్ డేస్ వస్తుంది. సో అంటే టోటల్ గా 1942 అంటే మనకు ఇయర్ కోడ్ అండ్ దానికి సంబంధించి 0 వస్తుంది. సో ఈ విధంగా మనము ఇయర్ కోడ్ తీసుకోవాలంటే 1900 నుంచి 99 వరకు, ఇప్పుడు 42 ఇచ్చినా 62 ఇచ్చినా 72 ఇచ్చినా 1900 నుంచి 99 వరకు ఏది ఇచ్చినా కూడా మనకు 0 కోడ్ వస్తుంది.
ఒకవేళ 1800లో అడిగితే 2 వస్తుంది. ఇదే విధంగా మళ్ళీ 2000 నుంచి 2099 అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది 6420. సో ఈ విధంగా ఇయర్ కోడ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇయర్ కోడ్, వీక్ కోడ్, మంత్ కోడ్, తర్వాత హాట్ డేస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, వీటిని కనుక మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలిగితే క్యాలెండర్ కాన్సెప్ట్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇంకా వీటిపైన ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అని మనం అనుకుంటే వీటిపైన చాలా క్లియర్గా ఏమడుగుతున్నాడు, సపోజ్ December 27, 1986 రోజులో వారంలో ఏ రోజు అవును అని అంటాడు. సో లేదా మనకేమిస్తాడు 2012 సంవత్సరం మళ్ళీ తిరిగి అదే క్యాలెండర్ ఏ సంవత్సరంలో వస్తుంది అని అంటాడు. లేదా మనకు సంబంధించి 1947 ఆగస్ట్ 15 ఏ వారము అంటాడు. లేదా వారం ఇచ్చి డేట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ ని తిప్పి తిప్పి మనకు అడుగుతాడు. అదేవిధంగా లీప్ ఇయర్ కి సంబంధించి, శతాబ్ది సెంచరీ ఇయర్ కి సంబంధించి, నార్మల్ ఇయర్ కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, చాలా ట్రిక్స్ ఉపయోగించి 5 సెకండ్స్ లో మనం ఆన్సర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనే వాటిని ఎగ్జాంపుల్స్ అన్నిటిని కూడా నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు చాలా క్లియర్ గా చెప్తాను. మీరు మిస్ అవ్వకుండా రెగ్యులర్ గా మన యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. రోజు ఎవ్రీ డే ఒక కాన్సెప్ట్ తో మీ ముందుకు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి చాలా క్లియర్ గా ఏరోస్ అకాడమీ అనేది, రాజు సార్ మ్యాథ్స్ అనేది ఓన్లీ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని ఉంటుంది. మీరు షార్ట్ కట్స్ లో చేయాలని ఉండాలి, కానీ షార్ట్ కట్స్ కూడా ఇంపార్టెంటే. బట్ షార్ట్ కట్స్ కంటే ముందు మనకు మెథడ్స్ కూడా, దాని లాజిక్ తెలవాలి, దాని కాన్సెప్ట్ తెలిస్తేనే మనకు దాని షార్ట్ కట్ ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి డెఫినెట్ గా కాన్సెప్ట్ తెలియని వారందరూ మ్యాథమెటిక్స్ చాలా ఈజీ అనుకుంటారు, కానీ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక చూడండి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇక్కడ మనము 27 మైనస్ 15 అనుకోండి. సపోజ్ ఇక్కడ చూడండి 27 మైనస్ 19 అనుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు చాలా మంది, ఇక్కడ 10 తీసుకొని 17 నుంచి 9 పోతే మనకి 8. ఓకే, 17 నుంచి 9 పోతే 8. ఇక్కడ 1 ఉంటుంది, 110 అంటే 8 ఇయర్స్ అంటాం. సపోజ్ 8 అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 10 ఎందుకు వచ్చింది అనేది ఎవరు మనకు క్లాసులలో చెప్పరు, కానీ ఇది కాన్సెప్ట్. ఈ 10 ఎందుకు వచ్చిందో మనం తెలుసుకోవాలి. ఈ 10 ఎట్లా వచ్చింది అని అంటే మనకి ఇది 0, ఇది 1, ఇది 10వ స్థానంలో ఉంది, ఇది 1వ స్థానంలో ఉంది. అంటే 10వ స్థానము అని అంటే 2 × 10 అని కదా అర్థం. 2 × 10 + 7 అని అర్థం. అంటే ఈ 2 × 10 అని ఏదైతే రాస్తున్నామో ఈ 10నే మనము, ఇది చిన్నది పెద్దదైనప్పుడు ఈ 10ని మనం దీనికి క్యారీ చేస్తున్నాము. ఈ క్యారీ చేయడం వల్ల ఈ 2 × 10 ఈ 10ల స్థానంలో ఉంది కాబట్టి ఈ 10ల స్థానాన్ని ఇటు తీసుకపోతే మనం ఇది 10 స్థానం అవుతుంది. అప్పుడు 7 చూడండి, అప్పుడు 17 అవుతుంది. 10 ఇక్కడికి వస్తే ఇక్కడ 1వ స్థానం తీసుకొస్తున్నాం, దీన్ని 10వ స్థానం అంటే 10 + 7 17 అవుతుంది. 17 నుంచి 9 తీసేస్తున్నాం. ఇక్కడ అప్పుడు మళ్ళీ 1వ స్థానం వస్తుంది, 1 వస్తుంది. కాబట్టి 1 1 0 అవుతుంది. ఈ విధంగా ఈ కాన్సెప్ట్ చాలా మందికి తెలియదు. అంటే అందరూ తీసుకుంటున్నారు కాబట్టి, చిన్నప్పటి నుంచి మనకు అలా చెప్తున్నారు కాబట్టి దాన్ని క్యారీ ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అన్నది ఎవరికి తెలియదు. కాబట్టి ఇది బేస్ చేసుకొని మనము ఇలాంటి కాన్సెప్ట్స్ని మీకు మ్యాథమెటిక్స్ రూపంలో అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, మీకు లాజికల్ రీజనింగ్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, ఏదైనా కానీ మ్యాథమెటిక్స్ సంబంధించి చాలా క్లియర్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా తీసుకుంటారు. మీకు అర్థమెటిక్ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్ మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రావాలన్నా కూడా మీరు డెఫినెట్గా రాస్తారు క్లాస్ని జాయిన్ అవ్వాలి. ఎందుకంటే మేము ఓన్లీ కాన్సెప్ట్ బేస్డ్ మ్యాథమెటిక్స్ మాత్రం మీకు నేర్పిస్తాము, షార్ట్ కట్ ట్రిక్స్తో పాటు. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఏరోస్ అకాడమీ. మీకోసం ఏరోస్ అకాడమీ మీ మొబైల్లో నుండి గూగుల్ ప్లే స్టోర్లో ఏరోస్ అకాడమీ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చింది. డౌన్లోడ్ చేసుకోండి, మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. డెఫినెట్గా మీకు ఫండమెంటల్స్ అండ్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా మీకు నేర్పబడతాయి.